జొన్న పిండితో మురుకులు చేసుకుందాము. చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మామూలుగా ఏదో ఒక స్నాక్ చేసుకునే బదులు ఇలా జొన్న పిండితో చేసుకుంటే హెల్దీ కదా. ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా ఏదైనా కావాలి అని అడిగినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా తినొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీరు ఎప్పుడైనా జొన్న పిండితో మురుకులు చేశారా? చేసుంటే చేశామని, చెయ్యని వాళ్ళు చేయలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు జొన్న పిండి మురుకులు ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు జొన్న పిండి వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, లేదా టేస్ట్ తగినంత వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు. నువ్వులు 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆప్షనల్ అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నువ్వులు ఎన్ని వేసుకున్నా కూడా టేస్ట్ ఉంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము వేసుకోవాలి. కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ సరి చూసుకోవచ్చు. ఉప్పు కానీ కారం కానీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా చేసుకోవద్దు, మరీ గట్టిగా చేసుకోవద్దు. మనం కలుపుకున్న పిండిలోంచి చిన్న ముద్ద తీసుకోవాలి. నేను మురుకుల గొట్టం తీసుకున్నాను, స్టార్ టైప్ తీసుకున్నాను నేను. దీనికి ముందు కొంచెం లోపల ఆయిల్ రాసుకోవాలి, అంటే పిండి అతుక్కోకుండా. మనం కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం ముద్ద తీసుకుని దాన్ని ఈ మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. చిన్న ప్లేట్ మీద వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ వీటి మీద కూడా వేసుకోవచ్చు. మనకి చిన్న మురుకులు కావాలంటే ఇలా గరిటెల వెనక వైపున ఇలా వేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్ కడాయిలోనే కూడా వేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని వేసుకోవాలి. వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత తిరిగేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది. ఇలా కూడా వేసుకోవచ్చు అండి, మనకు కావాల్సిన షేప్లో. ఏ షేప్ అయినా వేసుకోవచ్చు నచ్చినట్టు. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి స్నాక్స్ తినడం తప్పదు అనుకుంటే ఇలా జొన్న పిండితో చేసుకోండి. మనకు కొంచెం హెల్దీ కదా జొన్న పిండి అంటే. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుని 8 కంటైనర్లో పెట్టుకున్నారు అంటే నెల రోజుల వరకు క్రిస్పీగా తినొచ్చు. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.